వాడెవడో మతం మార్చేస్తున్నాడు, వాడెవడో మతం అంటే తల్లిని అర్థం, తల్లిని మార్చేస్తున్నాడు. వాడెంత కిరాతకుడు, వాడెంత మూర్ఖుడు, ఎంత దారుణమైన వాడు ఉంటాడు. ఈ మారిపోయాడు వీడెంత నీచుడు ఉంటాడు, వీడికి ఎంత జ్ఞానం లేకుండా ఉంటాడు. ఎవరైనా వారికి నచ్చిన వారికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు అని రాజ్యాంగం ఒకవైపు చెబుతుంటే, మరొక వైపు మతం మారితే తల్లిని మార్చినట్లు అని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని అంటే, రెండవదిగా మీరు రాజ్యాంగానికి కూడా మీరు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నట్లే. కన్వర్షన్ అంటే అర్థం ఏమిటంటే తల్లిని మార్చడం. తల్లిని మార్చడానికి ఉద్యుక్తుడైన వాడు, తల్లిని మార్చడానికి సిద్ధపడేవాడు, ఇద్దరు దారుణమైన వాళ్ళు. అంబేద్కర్ గారు కూడా మతం మారారు. ఆయన పుట్టింది హిందుత్వంలో, చచ్చిపోయింది బౌద్ధంలో. తను మారటమే కాదు, 6 లక్షల మందిని ఉన్న పాటున హిందుత్వంలో నుంచి బౌద్ధంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అనండి అంబేద్కర్ గారిని, ఏమండి అంబేద్కర్ గారు మీరు మతం మారి తల్లిని మార్చేశారండి అనగలరా ఆయన్ను?